ముందుగా అందరికీ గుడ్ ఈవినింగ్. మా బ్లాక్ బస్టర్ డైరెక్టర్ మన శివశంకర్ వరప్రసాద్ అయినటువంటి మన ముందుకు తీసుకొచ్చినటువంటి అనిల్ రావిపూడి గారికి అన్న హార్డీ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్ ఈవెంట్ ని గ్రేస్ చేసినందుకు. మీ బ్లాక్ బస్టర్ వైబ్స్ మా సినిమా మీద కూడా మీరు అందిస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అన్న. అండ్ మీడియా వాళ్ళందరికీ నమస్కారం అండి. యాక్చువల్లీ నేను ఇందాక అనిల్ అన్న రాక ముందు వరకు కొంచెం నేను నవదీప్ బ్రో అంతా చాలా అల్లరల్లరిగా అంతా ఉన్నాం. మీరు వచ్చిన తర్వాత కొంచెం షివరింగ్ స్టార్ట్ అయిందన్న. మీరు గోల్ చేస్తారు, కాకపోతే హనుమంతుడి ముందు కుప్పగంతులు ఎందుకు అంటారు కదా, మీ ముందు నేను కుప్పగంతులు వేయలేను, అందుచేత కొంచెం టెన్షన్ గా ఉంది. శివాజీ అని వేసే పంచులు కూడా ఏంటో నాకు తెలుసు, ఎందుకంటే వేరే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఆ పంచులు నేను వింటూ ఉంటా కాబట్టి నేను మాట్లాడేటప్పుడు కూడా ఏమొస్తాయో తెలుసు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడతాను. మీడియా వారందరికీ నమస్కారం, వెరీ గుడ్ ఈవినింగ్. ఈ సినిమా నరేషన్ తర్వాత, ఈ సినిమా షూట్ చేసిన తర్వాత చదువుతున్న దీంట్లో కానీ మొత్తానికి సినిమా అయిన తర్వాత నాకు ఒక చాలా ఇంపార్టెంట్ థాట్ ప్రొవోకింగ్, అంటే ఎప్పటి నుంచో ఉంది కానీ దాన్ని మనం ఎవరూ ట్యాప్ చేయం, దాని గురించి మాట్లాడడం. నేను ఆలోచించా అసలు మన సినిమా ఏంటి, ఏం చెబుతున్నాం, ఈ క్యారెక్టర్స్ ద్వారా ఏం చెప్తున్నాం అంటే నాకు వచ్చినటువంటి ఒక థాట్ ఏంటంటే, మనం ఉద్యోగానికి అప్లై చేస్తాం, చదువుకున్న తర్వాత ఉద్యోగానికి అప్లై చేసిన తర్వాత సివి ఉంటుంది. సివిలో నీ టాలెంట్ ఏంటి అని అడుగుతారు, నీ స్కిల్ ఏంటి అని అడుగుతారు, నీ డ్రీమ్స్ ఏంటి అని కూడా అడుగుతారు, కానీ నీ కులం ఏంటి అని మాత్రం అడగరు ఎవరు. సో దాన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటి, అండ్ ఈ సినిమా ద్వారా మేము చెప్పేది ఏంటి అంటే, మన ఫ్యూచర్ మన కులం మీద బిల్డ్ అవ్వదు, మన టాలెంట్ మీద బిల్డ్ అవుతుంది మన ఫ్యూచర్. అండ్ మన సర్నేమ్ వల్ల, సర్నేమ్స్, కులాలు ఇవన్నీ మాట్లాడుకుంటూ ఉంటాం, స్పెషల్లీ సినిమా ఇండస్ట్రీ అన్నప్పుడు ఇంకా ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. సో మన సర్నేమ్ వల్ల మన టాలెంట్ ఆర్ మన పవర్ ఉండదు, మనకున్నటువంటి స్వతహాగా ఉన్న టాలెంట్ వల్ల మనకు ఒక పవర్ ఉంటుంది. సో మన క్యారెక్టర్ని బిల్డ్ చేసుకుందాం, మన టాలెంట్ని నమ్ముకుందాం, కులాలు మతాలకి అతీతంగా వెళ్దాం. అదే ఈ సినిమా ద్వారా మేము చాలా గట్టిగా చెప్తున్నాం. అండ్ అదే విషయం నేను మీకు ఇవాళ చెప్పాలనుకున్నా. ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ మెసేజ్ అండి. ఎప్పుడో అంటే 500 ఏళ్ల క్రితం కుల వ్యవస్థ, నాకు తెలియదు ఎన్ని సంవత్సరాలు, నాకు అంత స్థాయి లేదు, నాకంత ఎక్స్పీరియన్స్ కూడా లేదు, కానీ ఎప్పటి నుంచో ఉండింది, ఇంకా ఉంది అనేది చాలా మందికి తెలియదు. అంతర్లీనంగా అయితే ఉంటూ ఉంటుంది, కానీ మా ఇండస్ట్రీలో లేదు, మా సినిమా ఇండస్ట్రీలో లేదు. అదైతే నేను గర్వంగా చెప్పగలను. ఇక్కడ ఈ సినిమా ప్రొడ్యూస్ చేసినటువంటి మా బెన్నీ గారి కులం నాకు తెలియదు, మా కెమెరామెన్ గారి కులం నాకు తెలియదు, దీన్ని డైరెక్షన్ చేసినటువంటి మా మురళి గారి కులం నాకు తెలియదు, నా కులం ఏంటో కూడా వాళ్ళకి తెలియదు. వీటన్నిటికీ అతీతంగా ఈ ఆన్సాంబుల్ ఆఫ్ ఆల్ ఆఫ్ దిస్ కాస్ట్ ని మమ్మల్ని తీసుకొచ్చి ఇలాంటి ఒక ఇంపార్టెంట్ పాయింట్ ని మా ద్వారా చెప్పించే అవకాశం మాకు ఇచ్చినందుకు మురళి గారికి, బెన్నీ గారికి చాలా 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 థ్యాంక్ యూ. ఇది చాలా ఇంపార్టెంట్ ఫిలిం నా లైఫ్ లో. నటులకి మంచి సినిమా చేస్తే, హిట్ సినిమా చేస్తే ఎలాగో స్టార్డమ్ వస్తుంది, ఫేమ్ వస్తుంది, సక్సెస్, నథింగ్ సక్సెస్ లైక్ సక్సెస్, గౌరవం వస్తుంది. కానీ మంచి సినిమాలు చేస్తే చరిత్రలో నిలిచిపోతాం నటులుగా. అలాంటి ఒక మంచి సినిమాలో మా అందరికి భాగం ఇచ్చినందుకు, నమ్మినందుకు మురళీ బ్రో చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. సరస్వతి కటాక్షం ఉన్న దగ్గర లక్ష్మీ కటాక్షం ఉంటుందంటారు. మా మురళీ బ్రో సరస్వతి కటాక్షం ఉంది, మా బెన్నీ బ్రోకి లక్ష్మీ కటాక్షం ఖచ్చితంగా ఉంటుంది. డిసెంబర్ 25న విడుదలవుతున్నటువంటి దండోరా సినిమా ద్వారా మేమందరం సినిమా అనేటువంటి స్కూల్లో స్టూడెంట్స్ అండి. ఎగ్జామ్ రాసాం, సినిమాని మేము ముందుకు తీసుకొస్తున్నాం. మార్క్స్ వేయాల్సింది మీరు, మేము పాస్ అయ్యామో ఫెయిల్ అయ్యామో చెప్పాల్సింది మీరు. మీరే చెప్తారు మేము తప్పులు చేస్తే సరిదిద్దుకోమని, మీరే చెప్తారు మేము బాగా చేస్తే 10 మందికి గొప్పగా. సో మీ అందరినీ నమ్ముకుని మేము ఎగ్జామ్ రాసాం. ఈ ఎగ్జామ్ రిజల్ట్స్ 25వ తారీఖున మీరు అందరూ మాకు పాస్ మార్కులు వేస్తారని నేనైతే నమ్ముతున్నాను. డిసెంబర్ 25 దండోరా సినిమాలో మీ అందరి ముందుకు థియేటర్స్లోకి వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. నా స్థాయికి మించి మాట్లాడుంటే క్షమించండి. అండ్ వన్స్ అగైన్ అనిల్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. జెన్యున్ అలా కాదు, మామూలుగా అంటే పెద్ద పెద్ద విషయాలు, కొంచెం భారీ విషయాలు కదన్నా ఇంపార్టెంట్. అదే అదే ఆపరా ఆపరా ఆపరా. ఒక అనిల్ గారికి ఒక్కసారి మైక్ నాకు అన్న పర్లేదు, నేను అన్న అంటే తప్పు నీది కాదు. నిన్న ట్విట్టర్ లో ఒక 10-20 రోజులుగా నిన్ను చూస్తున్న నందు వేరు, సడన్ గా ఇక్కడ నువ్వు ఇంకోలా కనపడుతున్నావు, అది ప్రాబ్లం. బయట అంత వైట్ గా కనపడితే ఇక్కడ పద్ధతిగా మాట్లాడితే కొద్దిగా భయంగా. అంతేగా అయితే పర్లేదన్నా. బట్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ శివాజీ గారితో స్క్రీన్ స్పేస్
మరి అంటే ఫాదర్ అండ్ సన్ బ్రదర్స్ లా చేస్తున్నా కూడా పనే ఉండేది, బట్ ఈ సినిమా డిమాండ్ చేసింది మేమిద్దరం. అన్న చెప్ప నువ్వు ఎంత తక్కువ మాడితే నీకే అంత మంచిది. మంచిదా? ఆన్ దట్ నోట్ ఇక్కడికి వచ్చేసినటువంటి మీడియా వారికి, ప్రేక్షకులకి అందరికీ చాలా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ అందరి ఆశీర్వాదాలు మా సినిమా మీద ఉండాలి. ఆ వారంతో పాటు వచ్చే వారం కూడా మీ అందరి ఆశీర్వాదాలు అలానే కంటిన్యూ చేస్తూ నా మీద కూడా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ శ్రవణ్.